చూసారుగా మిత్రులరా, 25 అనుకుంటా ఇందాక మనం గేమ్ స్టార్ట్ చేసేటప్పటికి 0.027 ఉన్నది అనుకుంటాను. ఇప్పుడు 3-2 ఉంది. 7 నిమిషాలు ఆడాను మీ ముందు. అంతకుముందు ఆల్రెడీ ఆడటం వల్లే అంత వచ్చింది స్కోరు. గేము సైలెంట్గా ఆడినప్పుడే బాగా ముందుకెళ్ళుద్దండి. ఇలా మనం మాటల్లో పడ్డాం అనుకోండి, ఏదో ఒకటి తేడా కొట్టిద్ది. అందుకని జాగ్రత్తగా ఆడాలి. ఎందుకంటే ప్రతి పాయింట్ ఒక పైసా దాదాపుగా, అంటే ఒక పైసా కాదు. ఇప్పుడు ఇది కాయిన్ ప్రజెంట్ మొన్న 1,16,000 ఉంది కదా బిఎన్బి. ఇది కొత్త సైట్ అండి, పాత సైట్లో కాదు ఆడుతుంది. ఇప్పుడు కొత్త బిఎన్బి సైట్లో ఆడుతున్నాను. మామూలుగా బిఎన్బి మొన్న 1,16,000 ఉంది కదా, ఇప్పుడు ప్రజెంట్ అయితే ₹1,00,000 ఉంది. అంటే 16,000 రూపాయలు తగ్గింది మళ్ళీ రేటు మొన్నటికి ఇప్పటికి. అయినా కానీ 40 రోజుల క్రితం 75,000 మాత్రమే ఉన్నది. 75,000-76,000 ఉంది. ఆ లెక్కను చూసినా కానీ ఇప్పుడు ఇది దాదాపు 35,000 ఎక్కువ ఉన్నట్టు ఇప్పటికి కూడా. 25,000. ఓకేనా? అది బాగా రేట్ ఎక్కువ ఉంది. బిఎన్బి అనేది బాగా పెరుగుతుంది. దీనికి ఫ్యూచర్ ఉంది. ఎందుకంటే బైనాన్స్ వాడి సొంత కాయిన్ ఇది. వీలైనంత వరకు అందరూ బాగా బిఎన్బిలో లెవెల్స్ అచీవ్ చేయడానికి, లెవెల్స్ గెలవడానికి ట్రై చేయండి. ఇప్పుడు దీని విలువ ఎంత అనేది చూద్దాం. 0.032 కదా ఉంది మన దగ్గర. చూద్దాం. 0.0326 ఉంది. 0.0326 ₹3,284 విలువైన బిఎన్బి కాయిన్ మన దగ్గర ఉందండి. విత్డ్రా చేసుకుంటే మనకి బైనాన్స్లోకి వచ్చేస్తుంది. అది అర్థమవుతుంది కదా. ఆట కూడా మీకోసం నేను చెయ్యగలిగినంత వరకు మీకు అందరికీ హెల్ప్ చేస్తూనే ఉన్నా. మీకు అర్థమయ్యేటట్టుగా ఉండాలి అని నేను చాలా కష్టపడి గేమ్ ఆడి చూపిస్తున్నా. ఒకటి, మన జేబులో డబ్బులు ఏం కాదు కదా. ₹1 కూడా పెట్టుబడి లేకుండా వాడిచ్చిన పాయింట్స్ని జాగ్రత్తగా పెంచుకుంటే మనకి హ్యాపీనే కదా. చాలా డబ్బులు వస్తున్నాయి. ఓకేనా? ఇంతకుముందు కూడా నేను విత్డ్రా చేసి చూపించా. ఏది పాత బిఎన్బి సైట్లో విత్డ్రా చేసిన వీడియోలు కూడా మనం పెట్టడం జరిగింది. మరి ఈ కొత్త బిఎన్బి సైట్లో ఇదే ఫస్ట్ టైము, ఇంతవరకు విత్డ్రా చేయలేదు. ఈరోజు వరుసపెట్టి 3 లెవెల్స్ గెలిచాను. ఇప్పటికే చూపిస్తాను ఏమేమి లెవెల్స్ గెలిచాము అనేది. ఇవాళ ఒక్కరోజే ఆట బాగా కుదిరింది. స్టోన్ ఏమో ఆల్రెడీ ఉంటాము. స్టోన్లో ఐరన్, బ్రాంజ్ 2 గెలిచానండి. అంటే 3 లెవెల్స్ అయిపోయినాయి. 4th లెవెల్లోకి వెళ్తున్నాం. 4th లెవెల్కి వచ్చేసి ఇప్పటికి మనం 22% అయ్యింది. అది 4th లెవెల్ కంప్లీట్ చేయాలంటే బాగా ట్రై చేస్తున్నా నేనైతే. అది మీరంతా కూడా బాగా గేమ్స్ ఆడుకొని ఫ్రీగా వచ్చే దాంట్లోనే రూపాయి కూడబెట్టుకొని గెలవాలని, అందరూ హ్యాపీగా సంపాదించుకోవాలని. ఏం లేదండి, అందరూ సంపాదించుకున్నారనుకో, మన ద్వారా ఒక 100 మంది హ్యాపీగా నెలకు ఒక ₹10,000 ఈ నవరత్నాల ద్వారా అందుకున్నారనుకోండి, ఆ హ్యాపీనెస్ వేరు. ఏది మీకే కాదు, ఇప్పుడు నా ద్వారా ఒక విషయం మీకు తెలిసి అది మీరు ఉపయోగించుకొని ఒక ₹10,000 ఒక 100 మంది కుటుంబాలుకి అదనపు ఆదాయాన్ని అందించే అద్భుతమైన అవకాశం భగవంతుడు నాకు ఇచ్చాడని ఆ ఫీల్ ఉంటుంది కదా, దానికోసం. అది ఇప్పుడు మీరందరూ టైం టు టైం మైనింగ్ చేసినప్పుడు నాకు వచ్చేది 80 పాయింట్లు 75 పాయింట్లు కదా. వాటిల్లో సగమే వచ్చేది. మీకు ఎంతైతే వస్తాయి అందులో సగం వస్తాయి. 100 మంది చేరినా కానీ ఈ కొత్త సైట్లో అయితే జాయిన్ అయింది ఇప్పటి వరకు 58 మంది జాయిన్ అయ్యారండి. పాత దాంట్లో 158 మంది జాయిన్ అయ్యారు. 150 పైనే.
దీంట్లో 58 మందే జాయిన్ అయ్యారు. ఇప్పటి వరకు నాకు వచ్చింది. మీరందరూ జాయిన్ అవ్వడం వల్ల కొత్త సైట్లో ఎంత వచ్చిందనేది కూడా చూపిస్తాను. 00074 కదా, 00074. ₹74 వాల్యూ బిఎన్బి కాయిన్. మీ అందరూ 58 మంది జాయిన్ అవ్వడం వల్ల డైలీ గంటకి మైనింగ్ చేస్తుంటే నాకు వచ్చింది. కానీ నేనొక్కడిని నాకున్న ఆ కొద్దిపాటి ఎక్కువ టైమ్స్ నేను ఇంకా 16-17 సార్లు, ఒక్కో రోజు 18-19 సార్లు కూడా నేను గంటకు ఒకసారి మైనింగ్ చేస్తున్నా. అలాగ చేసి ఆ వచ్చిన దాంతో నేను గేమ్ ఆడి ఈరోజు 3200 ఇందాక లెక్కేసాం కదా, అదే 0.032 ఎంత ఉంది ఇప్పుడు చూద్దాం. 329 ఉంది. ఇందాక 326, ఇప్పుడు 329 ఉంది. 3314, ₹3,300. మీరందరూ ద్వారా వచ్చింది ₹70 విలువైన బిఎన్బి కాయినే నాకు. కానీ నేను గేమ్స్ ఆడుకొని జాగ్రత్తగా పెంచుకొని పాయింట్లు కూడబెట్టుకొని ఈరోజు ₹3,300 విలువ బిఎన్బి కాయిన్ నేను ఎర్న్ చేశా. దీన్ని విత్డ్రా కావాలంటే విత్డ్రా చేసుకోవచ్చు, ఇంకా కావాలంటే గేమ్ ఆడుకొని ఇంకా మనం టాలెంట్గా పెంచుకోవచ్చు. చేత కాకపోతే పోగొట్టుకోవచ్చు గేమ్ ఆడి. అది కాకపోతే పెట్టుబడి లేదు ఇక్కడ, అది గమనించుకోండి అందరూ. ఫ్రీగా ఇంత అద్భుతమైన అవకాశం దొరకదండి. వచ్చిన అద్భుతమైన అవకాశాన్ని అందరూ వినియోగించుకోండి అనేది చెప్పడమే నా యొక్క ఉద్దేశం. ఎంతో కష్టాలు పడతా ఉంటాం ప్రతి వాళ్ళము, డబ్బులు లేక అల్లాడిపోతుంటాం. ఒక్కొక్కసారి చిన్న ఖర్చులు కూడా మనం పెట్టుకోవడానికి మన దగ్గర డబ్బులు లేక చాలా బాధలు పడుతూ ఉంటాం. అదే మొన్న చెప్పా కదా, దసరా టైంలో చెప్పా ఒక వీడియో చేసి. ఇదివరకు దసరా అంటే ఒక పెద్ద పండగ, 9 రోజుల పాటు 2-3 జతలు పిల్లలకి కొనిచ్చేవాళ్ళు, పెద్ద పండగ మనకి. అలాగే సంక్రాంతి రేపు రాబోతుంది. ఇలాగా ప్రతి పండగకి మనం చిన్నపిల్లలప్పుడు అమ్మా నాన్నలు ఉన్నా లేకపోయినా వాళ్ళు పిల్లలకి కొత్త బట్టలు అనేది కంపల్సరీ ఇచ్చేవాళ్ళు. ఈ రోజున పండగ వచ్చిందంటే బట్టలు కొనుక్కోవాలంటే ఖర్చు అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. అసలు డబ్బులు ఎంత టైట్ అవుతుందనేది నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, ఎవరికి వాళ్ళు అనుభవిస్తున్నారు ఆ బాధలు, ఆ కష్టాలు. మనిషి ఆదాయం బాగా ఎక్కువ వస్తున్నా తనకి సరిపోవట్లా. ఇదివరకుట్లాగా కూడా బతకలేకపోతున్నాడు మనిషి. ఇదివరకటి కన్నా ఆదాయాలు ఇప్పుడు ఎక్కువ, గతంతో పోలిస్తే అంకెలు ఎక్కువ. అంకెల రూపంలో చాలా అమౌంట్ మనకి ఎర్న్ చేస్తున్నాం ప్రతి నెల. ఏ వ్యాపారం చేసినా కానీ అప్పట్లో రూపాయిది ఇప్పుడు ₹100 విలువగా ఉంటుంది కదా. అంటే ₹100 అయితే అప్పుడు రూపాయి విలువ అలాగా ఉంటుంది కదా. ఆ విధంగా ఇప్పుడు మనకు అంకెల రూపంలో పెద్ద అమౌంట్ వస్తున్నట్టుగా కనపడుతుంది, కానీ మన కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని పరిస్థితిలో కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాం. మరి ఇలాగా అదనంగా ఫ్రీగా వచ్చే ఒక జెన్యూన్ సంపాదన, మీకు ₹1 పెట్టుబడి లేదు, మీరేమీ ఆధార్ కార్డు, మీ ఫోటోలు అలాంటివి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. కేవలం మెయిల్ ఐడి ద్వారా, మీ ఫోన్ నెంబర్ కూడా అడగడండి, మీ ఫోన్ నెంబర్ కూడా తీసుకోడు. కేవలం మెయిల్ ఐడి ద్వారా, జీమెయిల్ ద్వారా కనెక్ట్ అయితే. ఎందుకు జీమెయిల్ అయినా తీసుకుంటున్నాడంటే, ఇప్పుడు సహజంగా ఒక 10 మంది ఎక్కడైనా ఒక చోట ఉంటే వాళ్ళందరికీ ఏదైనా డిస్ట్రిబ్యూషన్ చేయాలంటే ఒక సీరియల్ నెంబర్ ఉండాలి కదా, ఒక సిరీస్, ఒక పద్ధతి ఉండాలి, ఒక సిస్టమ్ ఉండాలి కదా. ఇప్పుడు మనం ఎవరో ఎలా తెలుస్తుంది? మనకంటూ ఒక ఐడెంటిఫికేషన్ ఏదో ఒకటి వాడి దగ్గర ఉండాలి కదా. అందుకోసం ఆ మెయిల్ ఐడి అయినా సరే ఎందుకు వస్తాయి, ఎందుకు ఇస్తాడు ఫ్రీగా అంటే, ఇంకా మీరు అర్థం చేసుకోకపోతే ఎవరు ఏం చెప్పలేము. ఇప్పటికి చాలా వీడియోస్లో ఎందుకు ఇస్తారు, క్రిప్టో అంటే ఏంది, క్రిప్టో కరెన్సీ ఏంది. ఇప్పటి వరకు బిట్ కాయిన్ మొట్టమొదటి క్రిప్టో కాయిన్, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని వేల కాయిన్లు, 25,000 కాయిన్లు దాకా వచ్చినాయి. వాటిల్లో ఎన్నో కనుమరుగైపోయినాయి, కొన్ని మాత్రమే సక్సెస్ అయినాయి, కొన్ని వందల కంపెనీలు కాయిన్స్. అట్లాంటివి ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి మనకి, బైనాన్స్ అని. అలాగే ఈ కాయిన్స్ అన్నీ చలామణి అవ్వడానికి
ఒక ఎక్స్చేంజెస్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి అన్నమాట. ప్లాట్ఫామ్స్లో మనం అదే షేర్ మార్కెట్ ఉంటుంది కదండి, అలాగనే ఈ బైనాన్స్ అనమాట. అంటే కొత్త వాళ్ళకి, ఇప్పుడు ఆల్రెడీ క్రిప్టో మీద అవగాహన ఉన్న వాళ్ళకి ఏమీ చెప్పాల్సిన అవసరంలా, వాళ్ళు ఎవరూ వదులుకోరు ఇలాంటి అద్భుతమైన అవకాశాన్ని. ఇక్కడ విషయం ఏంటంటే, నా గ్రూపుల్లో సుమారు 40-50 వేల మంది ఉన్నారు. కానీ వాళ్ళందరికీ కూడా ఈ క్రిప్టో అంటే తెలీదు. చాలామందికి ఫస్ట్ టైం. ఇప్పుడు ఉన్న మనం తెలుగువారి ఫ్రీ క్రిప్టో కరెన్సీ గ్రూప్ పెట్టాం కదా మనం. ఆ గ్రూప్లో 460 మందిలో 490 మంది ఏమో జాయిన్ అయ్యారు ఇప్పటికీ. మరి వాళ్ళందరిలో కూడా సుమారు ఒక 100లో పై 90 మంది మాత్రమే క్రిప్టో గురించి ఒక అవగాహన ఉన్నవాళ్ళు. మిగతా వాళ్ళందరూ కూడా ఏ రోజు క్రిప్టో గురించి నాలెడ్జ్ లేని వాళ్ళు, కొత్త వాళ్ళు. వాళ్ళందరూ ఫస్ట్ టైం ఈ ఇంటర్లింక్ ద్వారానో, పై నెట్వర్క్ ద్వారానో, లేకపోతే ఇలాంటివన్నీ తెలుసుకొని ఇప్పుడిప్పుడే ఎంటర్ అవుతున్నారు. మరి నేను చెప్పగలిగిన వరకు చెప్తున్నా. నేను ఒక 2 years నుంచే ఇది చేయడం. దీని యొక్క రిజల్ట్ అనేది నేను చూశాను, తిన్నాను. ₹4 నా ఫ్రెండ్స్ చాలామంది హ్యాపీగా చేసుకున్నారు. అలాగే ఈరోజు అందరికీ ఈ మంచి అవకాశాన్ని, ఇది చూసారా గేమ్ మీతో మాట్లాడుతుంటే అంకెలు తేడా పడతా ఉన్నాయి. అయితే ఒకటి ఇప్పటివరకు పోగొట్టలేదు. ఇందాక 3.36 కదా, 32.9, ఇప్పుడు 339 ఉంది. 339 ఎంతో చూద్దాం. 3396 ఉంది. 3396 ఒకసారి చూద్దాం. 3396 కదా, 0.03396. 3400 ₹100 పెంచాం ఇందాకటి కన్నా. ఇప్పుడు ఒక 100 అంటే 1,00,000 పెంచాం. 33 లక్షలు చేసాం. ఓకేనా, 34 లక్షల దాకా వచ్చాం. అది ఇప్పుడు మీతో మాటల్లో ₹100 పెంచాం మళ్ళీ. అంటే జాగ్రత్తగా, కానీ టెన్షన్. ఎందుకంటే మాటల్లో నేను పెద్ద అంకెలు పెట్టాల్సి వచ్చింది. అంటే అవి మిస్ అయినాయి. కరెక్ట్గా దాన్ని అబ్జర్వేషన్ అనేది మిస్ అవుతాం. ఎవరితో మాట్లాడద్దు, సైలెంట్గా ఒక పార్క్ అనో, లేకపోతే ఒక దేవుడి గుడి దగ్గరగా ఒక ఓపెన్ ప్లేస్లోనో, లేకపోతే మన ఇంట్లో అయినా సరే డిస్టర్బెన్స్ లేకుండా ఉన్న చోట కూర్చొని ప్రశాంతంగా, ఎక్కువ సమయం అవసరంలా, అరగంట చాలు. రోజు ఒక అరగంట కనుక మీకు నచ్చిన ఈ యాప్స్ అన్నిట్లో ఏది బాగుందనిపిస్తే దాంట్లోనే ప్రాక్టీస్ చేయండి. ఎంతో కొంత వస్తుందిగా. వచ్చిన వరకు సరే రాలేదు, టర్న్ ఓవర్ అన్నా జరిగిద్దిగా, లెవెల్స్ అన్నా అచీవ్ చేస్తారుగా. మీరు సంపాదించి మీ జేబులో వేసుకోవడానికి, మీకు విత్డ్రా చేసేదాకా ఆ వచ్చిన కాయిన్స్ ఉండట్లేదు అనుకోండి, ఆ పాయింట్స్ మళ్ళీ పోతున్నాయి అనుకోండి, పోనివ్వండి, పోతే పోయింది. ముందు ఆడుతుంటే ఎక్స్పీరియన్స్ వస్తుంది. రెండోది లెవెల్స్ అచీవ్ చేస్తాం కాబట్టి, లెవెల్స్ గెలవడం వల్ల ఎక్కువ ఎర్నింగ్ చేసేదానికి, అంటే గంటకి మనం మైనింగ్ చేసినప్పుడు ఎక్కువ పాయింట్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది కదా. చూసుకోండి, ఇప్పుడు 80 పాయింట్స్ వస్తాయి నాకు మామూలుగా. ఇది కొత్త బిఎన్బి సైట్లో, పాత బిఎన్బి సైట్లో 75 పాయింట్స్ వస్తాయి ఎవరికైనా. ఇందులో 80 పాయింట్స్ ఇస్తాడు. నెక్స్ట్ ఐరన్ లెవెల్ 160, అది కూడా ఈ పూట గెలిచేసాను. ఇప్పుడు ప్రజెంట్ 320 పాయింట్లు వస్తాయి. నెక్స్ట్ 960, అంటే దాదాపు 1000 పాయింట్లు వస్తాయి. 1000 పాయింట్లు అంటే ఎంతో తెలుసా అండి? గంటకి 1000 పాయింట్లు అంటే 1000 పాయింట్లు ఎంతో చూపిస్తాను మీకు. ₹1 అనుకుంటా. 1000 అంటే సారీ 1000 అంటే అంతే, రూపాయి అనుకుంటా. 0 పాయింట్ అంతే కదా. ఇప్పుడు 1,00,000 ఉంది, 0.5096 97 పైసలు. 97 పైసలు అంటే ₹1 అండి. ఇప్పుడు ఏది సిల్వర్ లెవెల్ నేను గెలిస్తే గంటకో ₹1 వస్తుంది. అది ఎందుకు? ఇప్పుడు ₹1,00,000 ఉంది కాయిన్. నిన్న 1,16,000 ఉంది కదా, ఇప్పుడు 1,00,000 ఉంది. ₹1,800 ఉంది కాయిన్. 16,000 తగ్గింది. ఈ 16,000 పెరిగితే మళ్ళీ దానికి తగ్గట్టే వాల్యూ పెరుగుతూ ఉంటుంది. అర్థమైంది కదా. అది మంచి అవకాశం అండి, ఎవరు మిస్ కాకండి. అందరూ ఈ అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
ఓకేనా. విత్‌డ్రా చేయాలనే ఉంది మీకు చూయించడం కోసం. కానీ విత్‌డ్రా చేస్తే ఈ పాయింట్స్ ఎక్కువ ఉంటేనే కదా మళ్ళీ నేను గేమ్ ఆడి కొంచెం కొంచెం పెంచుకోవడానికి. అయితే ఒక పని చేస్తాను. ఇప్పుడు 339 ఉంది కదా, అంటే ఓకే 30 లక్షలు విత్‌డ్రా చేద్దామని ఉంది. 30 లక్షల పాయింట్లు నాకు 33 లక్షలు అయింది కదా వాస్తవం. కొంచెం పెంచాక చేద్దామని ఉంది, కానీ పెంచాక చేద్దామని కక్కుర్తి పడితే వాడు ఈ లోపు లేపేస్తాడు. ఏదన్నా అంటే ఒక్కోసారి 10-15 సార్లు ఒక చోటే ఆగిపోద్ది అని చెప్పే కదా. మనం ఏదన్నా పెట్టే దాంట్లో ఈ అంకెలు ఇలాగా పెట్టే దాంట్లో ఎక్కువ పెట్టేసామనుకోండి, ఒక్కోసారి మనసు లాగేస్తుంది. అందుకే కొంచెం అయిన తర్వాత విత్‌డ్రా ఇప్పుడు నేనంటే ఇంత ఉంచానండి. వాస్తవంగా విత్‌డ్రా టార్గెట్ ఎంత చూడండి. విత్‌డ్రాకి ఎంత టార్గెట్ ఇచ్చాడు? 005 ఇచ్చాడు, అంటే 5 lakhs. ఇప్పుడు నా దగ్గర 34 లక్షలు ఉంది. 33,92,912 పాయింట్లు ఉన్నాయి. కానీ 005 అంటే 5 లక్షల పాయింట్లు వస్తే విత్‌డ్రా చేసుకోవచ్చు. అర్థమైందా? అంత దాకా ఉంచకండి ఇంత నేను చేసినట్లు. అంటే ఆ గబక్కన ఆడేటప్పుడు మనం ఇంకా పెట్టాలి, పెద్ద అమౌంట్ పెడితే పెద్దది వస్తుంది, ఇప్పుడు గ్యారంటీగా వస్తాయి ఈసారి అనే ఈ ఆతృతతో మనం పెట్టేస్తామో పోతాయి. ఇంత అమౌంట్ దాకా మీరు ఉంచలేరు. కాబట్టి ఎవరు కూడా విత్‌డ్రా టార్గెట్ రీచ్ అవ్వగానే ఒక్క 10,000, 50,000 లేదా 50,000 పాయింట్లు ఎక్స్ట్రా ఉంటే చాలు, ఇంకా దాన్ని విత్‌డ్రా చేసేసేయండి. అంతవరకు ఒక 10,000 పాయింట్స్ అలా ఉంచుకోండి. అప్పుడు మనం సేఫ్ జోన్లో ఉంటాం. మనం ఎక్కువ సంపాదించుకోలేకపోయినా కొంచెమైనా సరే మనం తీసుకోగలుగుతాం. అత్యాశకి పోతే మొత్తం పోయిద్ది. ఓకేనా. నాకైతే ఉంది కోరిక 50 లక్షలు చేయాలని. ఉంటుంది, మనకి ఆశ ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. కానీ మనం అనుకున్నవన్నీ జరగవు కదా. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. చూసారా, 1,63,000 పాయింట్లు పెట్టాను. అంటే 1000 పాయింట్లు రూపాయి. ఇప్పుడే కదా చెప్పుకున్నాం. 1,63,000 అంటే 163 రూపాయలు పెట్టాను వాడిచ్చిన వాటిల్లోనేలే. మనమేమో మన జేబులో రూపాయి పెట్టాల, కానీ పోతే 163 రూపాయలు పోయినట్టే. అది అర్థమైందా? 163 రూపాయలు మనం సంపాదించుకున్నది పోయినట్టే. పోయినా పర్లేదు అనుకొని ఇష్టపడే ఇక్కడ పాయింట్ అనేది పెడతాం. అది గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా. ఇక్కడ పెట్టే ప్రతి పాయింట్ మనకు రావాలని కాదు పెట్టాల్సింది. ఈ పాయింట్లు నా దగ్గర ఎన్ని పాయింట్స్ అయితే ఉన్నాయో అన్ని పాయింట్స్లో ఈ పాయింట్స్ ఇప్పుడు పెట్టే పాయింట్స్ పోయినా పర్లేదు అని అనుకుంటేనే అక్కడ పాయింట్ అనేది మనం టైప్ చేసి రోల్ చేయాలి. అంతేగాని ఇది పెడితే వస్తుంది ఈసారి అనే ఆశ మాత్రం అస్సలు పెట్టుకోవద్దు. అది అలా ఉన్నప్పుడే మనకి ఎంత వచ్చినా సంతోషంగా ఉంటుంది. మనకు వచ్చిద్ది అనే ఆశ కన్నా కొత్త విషయం నేర్చుకుంటున్నాం, క్రిప్టో గురించి నాలెడ్జ్ తెలుసుకుంటున్నాం. ఇట్లాగే కాయిన్స్ ఉన్నాయంట, ఇవి ఫ్రీగా వచ్చే ఒక దారి దొరికింది మనకి. ఫ్రీగా మనీ రోజు ఎంతో కొంత రూపాయి అయితేనే మాత్రం నష్టమేందండి. మీకు వద్దా ఆ డబ్బులు? వద్దకపోతే ఆ ₹1 ఎవరికో ఒకరికి దానంగా ఇవ్వండి. ₹1. ఈ రోజున రూపాయి ఎవరు దానంగా కూడా తీసుకోవట్లేదు. కరెక్టే కావచ్చు, కానీ ఎవరో ఎంతో కష్టం పడేవాళ్ళు ఉంటారు. ఆ రూపాయి లేక కూడా, అంటే మామూలుగా గొంతెమ్మ కోరికగా కొంతమంది ₹10 ఈ రోజుల్లో ₹10, ₹5 అని అడుక్కునే రోజులు వచ్చేసినాయి. మామూలుగా ఎంత కావాలనేది అడుగుతున్నారు వాళ్ళే. అలాంటి పరిస్థితులు వచ్చినాయి కావచ్చు. కానీ ఆ ₹1 కూడా లేక ఎంతో ఇబ్బందులు పడేవాళ్ళు బొచ్చెడు మంది ఉంటారు. అంతెందుకు, మనం ఫోన్ రీఛార్జ్ చేయాలి, ఒక ₹10 తగ్గింది. ₹10 తగ్గితే ఇంకా ఫోన్ రీఛార్జ్ చేయలేం కదా. కరెంటు బిల్లు కట్టాలి, ₹10 తగ్గింది, కట్టలేం కదా. ప్రతి రూపాయి విలువైందే. ఆలోచించండి. చాలా జాగ్రత్తగా మీరందరూ ప్రతి రూపాయి కూడబెట్టుకోండి. ఇప్పుడు మీకు అక్కర్లేదు, ఆ డబ్బులతో ఒక మంచి పని చేయండి. మీకు ఏముందిలే అవన్నీ చిన్న అమౌంట్, దానికి అది ఇప్పుడు మనకు లేకపోతే ఏమైందని అనుకుంటున్నారు కదా. సరే, మీకు అక్కర్లేదా? ఒక టైంపాస్గా ఈ గేమ్ ఆడండి, ఒక ఛాలెంజ్గా తీసుకోండి, ఎర్న్ చేయండి. ఎర్న్ చేసిన మనీతో ఎవరైనా కష్టాల్లో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయండి. ఏమైంది? మీకు వద్దకపోతే ఎవరికన్నా నిజంగా ఇబ్బందులు పడేవాడు మీ కళ్ళ ముందు చాలామంది ఉంటారు కదా, వాళ్ళకి ఇవ్వండి.
ఇంకొక మాట కూడా చెప్తున్నా, చాలామంది అప్పులు చేసి ఎవరో ఒకరి దగ్గర చేబుదులని మళ్ళీ ఇస్తానని ఇలాగ ఏవో కారణాలతో హెల్ప్ తీసుకుంటారు. ఫ్రెండ్స్ దగ్గరో బంధువుల దగ్గరో తీసుకుని ఉంటారు. తీసుకున్న ఆ అమౌంటు ఇవ్వకుండా, వాళ్ళకి సరైన సమయానికి మళ్ళీ ఇవ్వకుండా బాధలు పెట్టి వాళ్ళని వాళ్ళు ఎక్కడన్నా అడిగారనుకోండి, ఎవరి ముందన్నా అడిగితే గబక్కన అంటే వాళ్ళ తపన వాళ్ళది. వీళ్ళు కనపడట్లేదే, వీళ్ళు ఫోన్ ఎత్తట్లేదు, వీళ్ళు సమాధానం సరిగ్గా చెప్పట్లేదనో ఏదో కారణంతో గబక్కన ఎక్కడో కనపడతారు. అన్న ఇంకా ఇవ్వలేదేంటి, కొంచెం నాకు అవసరం ఉంది అని నన్ను అడిగితే ఆ పక్కన ఎవరన్నా విన్నారేమోనని, విన్నా వినకపోయినా వాళ్ళు చూసినా, నువ్వు 10 మంది ముందు నన్ను పరువు తీసావు, నువ్వు వాళ్ళ ముందు వీళ్ళ ముందు అడుగుతావా అని చెప్పి ఆ వంకతోటి ఎగ్గొట్టే వాళ్ళు బొచ్చెడు మంది ఉన్నారండి ఈ రోజున సమాజంలో. మన కష్టంలో ఉంటే ఎవరో డబ్బులు ఇచ్చారు, ఇచ్చినప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత లేదా చెప్పండి? సమయాన్ని వాళ్ళకి వాళ్ళ అమౌంట్ వాళ్ళకి ఇవ్వకపోగా వాళ్ళతోటి గొడవ పెట్టుకుంటారు. నిజం చెప్తున్నా, అలాంటి ఉద్దేశం, అలాంటి బిహేవియర్ ఎవరైనా చేసేవాళ్ళు కనుక ఈ వీడియో చూస్తుంటే మీరు ఒక్కటే చేయండి, ఇది కష్టపడి నేర్చుకోండి. దీంట్లో వచ్చిన ఆదాయంతో మీరెవరికన్నా ఇవ్వాల్సి ఉండి ఇవ్వకుండా మీరు ఎవరినైనా బాధ పెడుతుంటే అలాగ దానికైనా ఉపయోగించండి. చాలా ఉన్నాయి సార్ ఒక మంచి పనులు. ఇప్పుడు ఎవరో హాస్పిటల్లో ఉంటారు, మనం అప్పుడప్పుడు వీడియోస్ చూస్తుంటాం గ్రూపుల్లో, ఎవరో ఒకరు పోస్టులు పెడుతుంటారు, వీళ్ళు పలానా ప్రాబ్లము, ఈ పాపకి ప్రాబ్లం వచ్చింది, హెల్త్ బాగాలేదు, తలా ఎంతో కొంత హెల్ప్ చేయండి అని నన్ను అడుగుతుంటారు. అలాంటి వాటికి ఇవ్వండి, ఏమైంది? ఇప్పుడు రోజు ఎంతో సమయాన్ని వేస్ట్ చేస్తున్నాం. మనం చూసిన సినిమాలే చూస్తుంటాం, ఒక్కొక్క సినిమా 10 సార్లు చూసేవాళ్ళు కూడా ఉంటారు. చూసినవే చూస్తూ ఉంటాం, సెల్ ఫోన్లో కానీ టీవీల్లో కానీ. ఇలాగా ఏయో లోకంలో జరిగే విషయాలు, లేదా ఒకడి గురించి ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకునే ఈ చాడీలు, ఇలాగ టైం వేస్ట్ చేస్తూనే ఉంటాం. ఇది ఒక హాఫ్ అన్ అవరే కదా నేను చెప్తుంది. ఒక హాఫ్ అన్ అవర్ చేసి చూడండి, ఒక నెల రోజులు చేసి చూడండి. దీంట్లో ఎంతో కొంత ఎర్న్ చేసి మీరు ఏదైనా ఒక మంచి పని చేస్తే ఆ డబ్బులతోటి మీకున్న అవసరానికి తీర్చుకున్నా, లేదా ఇంకెవరి అవసరమైనా మీరు ఆ మనీతో తీర్చగలిగితే ఆ ఫీల్ వేరుగా ఉంటుంది. అప్పుడు మీరే దీని విలువ తెలుసుకుంటారు. డబ్బు విలువ అందరికీ తెలుసండి, అందుకనే ఎవరికి ₹1 ఇవ్వరు, ఎవరి దగ్గరైనా తీసుకున్న డబ్బులు కూడా మళ్ళీ వాళ్ళకి ఇవ్వరు, తెలుసు. కానీ ఒక రెస్పాన్సిబిలిటీ ఉండదు. అంటే డబ్బు విలువ తెలిసినా కానీ ఆ విలువగా చూసుకోవట్లా. ఒకటి, నేను మీకందరికన్నా గొప్పవాడిననో మంచివాడిననో మీకు మాటలు చెప్పగలిగిన వాడిననో చెప్పటం కాదు. సో ఇప్పుడు మీరు మాట్లాడటానికి ఛాన్స్ లేదు, నేనే మాట్లాడాలి ఈ వీడియోలో, ఇందులో ఆ ఉద్దేశంతో నేను మాట్లాడేదానికి ఒక అవకాశం దొరికింది నాకు. ఈ వీడియో చూపిస్తా, ఒక కొత్త విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తా, ఏదైనా 4 మంచి మాటలు చెప్పాలని చెప్తున్నా. ఎవరికైనా నా మాటల వల్ల ఏదైనా మనసులో హర్ట్ అయినా, ఏదైనా కోపం వచ్చినా, నా మీద ఏదైనా ఫీలింగ్ అంటే ఒక నెగిటివ్ ఫీలింగ్ ఏదైనా వచ్చినా సారీ, క్షమించండి. నేను ఎవరిని బాధ పెట్టాలని కాదు, మంచిగా ముందుకెళ్దాము అని నాకు తెలిసినంతలో మంచి మాట చెప్తున్నా. నేను అంత మంచివాడినని కాదు, ఎన్నో మంచి మాటలు విన్నాను. చాలామంది చెప్తుంటారు కదా, ఎవరో ఒకరు స్పీకర్స్ ఉంటారు మంచి మంచి మాటలు చెప్పేవాళ్ళు, మనం ఉపన్యాసాలు వింటుంటాం కదా, అవి నేను ఎక్కువగా వింటాను. అలాగా పెద్దలు ఏమైనా చెప్పిన మాటలు వినటం వల్ల మనకి విని చెప్పాలనిపిస్తుంటుంది. చెప్పాలనే దానికన్నా పాటించాలనేది ఇక్కడ మస్ట్ అండ్ షుడ్. నా వల్ల లేని వరకు నేను ట్రై చేస్తూనే ఉన్నాను పాటించడానికి. ఓకే, ఇక ఈ టాపిక్ వదిలేద్దాం. ఈ మంచి మాటలు, మీరందరూ అలా ఉండండి ఇలా ఉండండి, సారీ. ఎవరన్నా మిమ్మల్ని ఎవరికైనా నా మీద ఓ ఫీలింగ్, అలాగ నెగిటివిటీ ఫీలింగ్ వస్తుందేమోననే ఉద్దేశంతో ఆపేస్తున్నాను. సరే, ఓకే, ఆల్ ది బెస్ట్ అందరికీ. చూస్తున్నారు కదా మనం ఎంత బాగా ఆడుకుంటున్నామో, ఇలాగనే అందరూ సంపాదించుకోవాలి. నవరత్నాల్లో అన్నిట్లో జాయిన్ అవ్వండి, ఒక్కదాన్ని కూడా వదలద్దు, ఒక్కటి కూడా వదలకండి. నేను చెప్పేది అదే మీకు.
3,27,680 పెట్టా. అన్ని పాయింట్లు ఉన్నాయి కాబట్టి టక్కుమని పెట్టేశా. మళ్ళీ వెనక్కి తెచ్చా. అంటే 327 రూపాయలండి దాని విలువ. అది పోతే 327 రూపాయలు పోయినట్టే. అర్థమవుతుందా? అది సరే, అరగంట దాటిపోయింది. ఈ వీడియో ఎవరు చూస్తారో ఎవరు చూడరో. ఫస్ట్లోనేమో ఒక 6-7 నిమిషాలు మాట్లాడలేదు, ఒక 5 నిమిషాలేమో సైలెంట్గా గేమ్ ఆడాను స్టార్టింగ్ నుంచి. 35 లక్షలన్నా చేశాక 5 లక్షలు ఉంచుకొని 30 లక్షలు విత్డ్రా చేయాలని ఉన్నది. చేసేసా. 35 అయిందండి. 5 లక్షలు ఉంచుకొని 30 లక్షలు విత్డ్రా చేద్దామని అయితే మనసులో 100% ఉంది. చేసేద్దాం ఇప్పుడే, ఓకేనా? 30 లక్షల పాయింట్లు విత్డ్రా చేద్దాం. ఏం చేయాలి తెలుసు కదా? 3 లైన్స్ ఉంది. ఆ 3 లైన్స్, ఆ కార్నర్లో ఉన్న 3 లైన్స్ టచ్ చేయగానే ఇలా వస్తుంది. విత్డ్రా అనే బటన్ నొక్కాలి. అది నొక్కినప్పుడు ఇలా వస్తుందండి. ఇక్కడ ఏమి ఇచ్చాడు? నెట్వర్క్ మినిమం విత్డ్రా చూశారు కదా, 0.005 అని. అంత రాగానే ఎవరైనా చేసుకోండి. ఇప్పుడు నేనైతే 0.035 ఉంది. 030 వరకు నేను చేస్తాను. అంటే 03 చేస్తా, అంటే 30 lakhs పాయింట్స్ చేస్తాను. ఇప్పుడు నెట్వర్క్ వచ్చేసి BEP20 BNB స్మార్ట్ చైన్ ది ఇవ్వమని అడుగుతున్నారు. అడ్రస్ వచ్చేసి ఇక్కడ ఇవ్వాలంట. అడ్రస్ ఇప్పుడు మన బైనాన్స్ నుంచి తీసుకొద్దాం. బైనాన్స్ అంటే వాస్తవం కొంతమంది అడుగుతున్నారు, బైనాన్స్లోనే చెప్తున్నారు, వేరే ఏమన్నా చేసి పెట్టండి అన్నారు. నేనైతే బైనాన్సే వాడుతున్నానండి. నాకు తెలిసింది నేను చెప్తున్నాను, నాకు తెలిసినంతలో చెప్తున్నాను. అందరూ బైనాన్స్ చేసుకోండి. బైనాన్స్ అనేది ఫేమస్, వరల్డ్ ఫేమస్ అండి, నెంబర్ 1 ఎక్స్చేంజ్. ఇప్పుడు యాడ్ ఫండ్స్ అనేది కొట్టాలండి. యాడ్ ఫండ్స్ అని కొట్టి ఆన్ చైన్ డిపాజిట్ అనేది సెలెక్ట్ చేసుకొని, మనం చేస్తుంది బిఎన్బి కాయిన్ సెలెక్ట్ చేసుకొని BEP20 ద్వారా ఇందులోకి యాడ్ చేస్తున్నాం. ఈ అడ్రస్ ఉంది కదా, ఈ కాపీ చేయాలి. ఒకసారి మళ్ళీ చూపిస్తాను, ఎవరైనా అర్థం కాకపోతే. మన బైనాన్స్ ఓపెన్ చేస్తే ఇలా ఉంటుందండి. లాస్ట్ కార్నర్లో అసెట్స్ అనేది టచ్ చేస్తే ఇలా వస్తుంది. హోమ్ అయితే ఇది హోమ్ ఇలా ఉంటుంది. అసెట్స్ అనేది టచ్ చేస్తే ఇలా వస్తుంది. యాడ్ చేయాలి మనం ఇందులోకి ఫండ్. యాడ్ ఫండ్స్ నొక్కి ఆన్ చైన్ డిపాజిట్ అనేది కొట్టాలి. ఆన్ చైన్ డిపాజిట్ సెలెక్ట్ చేశాక BNB కాయిన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేశాక BEP20 అడ్రస్ అడిగింది కదా అక్కడ మనల్ని. ఈ 3 రకాల అడ్రస్లు ఉన్నాయి ఇక్కడ. మనం BEP20 అడ్రస్ ఇవ్వాలి కాబట్టి ఫస్ట్దే సెలెక్ట్ చేసి కాపీ చేసుకొని ఆ అడ్రస్ ఇక్కడ ఇవ్వాలండి. ఇక్కడ అడ్రస్ ఉంది కదా, అడ్రస్ ప్లేస్లో అడ్రస్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత అమౌంట్ వచ్చేసి మ్యాక్సిమం అని పెట్టాను, కానీ 5 ఉంచుదామా, 2 lakhs ఉంచుకుంటా, ఓకేనా? 2 lakhs ఉంచుకొని మిగతాది మొత్తం తీస్తాను. 3 తీద్దాం, 33 తీద్దాము. ఓకే, 33, ఓకేనా? నెక్స్ట్ లెవెల్ గెలవాలి అని అంటే ఇది ఉంటేనే, కానీ అది ఉంటే మళ్ళీ ఏమైద్దా అని టెన్షన్ వస్తుంది. సరే 33 తీద్దాం. ఓకే, 33 తీద్దాము. 33 2 లక్షలు ఉంచుదాం. ఓకే, ట్రాన్సాక్షన్ ఫీజు వచ్చేసి 2, 3, 4, 5, 6 చాలా తక్కువ ఫీజు తీసుకుంటున్నాడు. అదేం పెద్ద లెక్కలోది కాదు. ఇక ఈ రైట్ మార్క్ సక్సెస్ అని వచ్చింది కదా, అది వచ్చిన తర్వాత విత్డ్రా అని కొట్టాలి. విత్డ్రా కొట్టా. ఇప్పుడు ఏమడుగుతుంది? యువర్ ఈమెయిల్కి OTP వచ్చిద్యా, OTP ఇవ్వమని అడుగుతున్నారు. మన ఈమెయిల్కి వెళ్ళి, మెయిల్ ఐడికి వెళ్ళి, ఇదిగోండి ఇక్కడ OTP వచ్చింది. OTPని తీసుకెళ్ళి అక్కడ ఇవ్వాలి. 394303 394303. ఓకే, ఇచ్చాము. ఇప్పుడు కన్ఫర్మ్ OTP కొట్టాలి. ఫస్ట్ టైం కాబట్టి ఇలాగా ఒకసారి సక్సెస్ఫుల్గా అయిపోయింది అనుకోండి, ఇంకా మళ్ళీ ఏమి ఇబ్బంది ఏం లేదు మనకి. ఇక కంటిన్యూషన్ ఒకసారి సక్సెస్ఫుల్గా విత్డ్రా చేసేసుకున్నామంటే ఇదంతా, ఇక నుంచి మెయిల్కి కన్ఫర్మేషన్ ఏం అడగదు, డైరెక్ట్ మన అకౌంట్కి వెళ్ళిపోతుంది అనమాట. అది ఫస్ట్ టైం విత్డ్రా చేసేటప్పుడే అడిగిద్ది. అది
మన బైనాన్స్లో చెక్ చేసుకుందామా వచ్చిందా అనేది. వస్తుంది, ఒక్క నిమిషం వెయిట్ చేస్తే వస్తుందండి. చూసారా, ఇక్కడ మన దాంట్లో కట్ అయిపోయింది. 0.002 ఉంది కదా ఇప్పుడు. ఇందాక 35 ఉంది, ఇప్పుడు 33 మనం విత్డ్రా చేస్తున్నాం కదా, అది ఇక్కడికి రావాలి. ఇప్పుడు అక్కడైతే కట్ అయింది, ఇక్కడికి వస్తుంది. ఓకే మిత్రులారా, ఇప్పుడే జస్ట్ క్రెడిట్ అయింది. ఇదిగో చూసారా, మెసేజ్ కూడా వచ్చింది, విత్డ్రా సక్సెస్ఫుల్గా క్రెడిట్ అయిందని. బిఎన్బి మనం ఎంత వేసామో తెలుసుగా, 0.033. అంటే చాలాసేపు పట్టింది, ఒక అరగంట పైన పట్టింది. నేను వెయిట్ చేశాను. కావాలంటే ఆ కార్నర్లో మన ఇప్పుడు ఈ స్క్రీన్ రికార్డింగ్లోనే కార్నర్లో టైం ఉంటుంది కదా మన మొబైల్లో, ఆ టైం చూస్తే మీకు అర్థమవుద్ది ఎన్నింటికి మనం విత్డ్రా చేసాము, ఇప్పుడు ఎంతసేపు అయింది అనేది. ఓకేనా. టోటల్ ఇది ఎంత వాల్యూ ఇచ్చాడు మనకి, 37 USDT, 37.56 USDT వాల్యూ. చూసారుగా, 3335 రూపాయలు. ఓకేనా, 3335 రూపాయలు ప్రజెంట్ ఇప్పుడు దీని వాల్యూ. నిన్నైతే ఇలా 1000 USDTలు దాటింది ఒక కాయిన్ బిఎన్బి. ప్రజెంట్ అయితే 881 USDT ఉన్నట్టుంది. యావరేజ్ ప్రైస్ అన్నాడు, అదేంటి ఉండండి మన దీంట్లో చూద్దాం. మన గూగుల్లో బిఎన్బి ఇప్పుడు ఇందాక చూసాము 1,00,000 ఉంది, 1000 రూపాయలు పెరిగింది. చూసారా, ఇందాక 1,800 అనుకుంటా ఉంది, ఇప్పుడు 1,1300 ఉంది. అంటే కొంచెం రేటు పెరిగింది, 230 రూపాయలు పెరిగింది ఇప్పుడు. ఇలాగా మధ్యాహ్నం లోపో సాయంత్రం లోపో మళ్ళీ 10,000 పెరిగింది అనుకోండి. ఆ పెరిగినప్పుడు మనము ఈ బిఎన్బిలో, అదే ఇప్పుడు ఈ బైనాన్స్లో మనది వచ్చింది కదా ఈ కాయిన్, బాగా కొంచెం రేట్ వచ్చినప్పుడు దాన్ని USDTకి కన్వర్ట్ చేసుకోవాలి. ఇప్పుడే చేసేసామనుకోండి, ఇప్పుడు వాల్యూవే వస్తుంది. ఇప్పుడు $37 వస్తుంది అంటున్నా కదా, 37.5. అదే మనం ఇంకో 16,000 పెరిగిందనుకోండి, $40 పైన వస్తుంది. అంటే ఇంకో 200-300 ఎక్స్ట్రా వస్తుంది, ఒక 400 కూడా ఎక్స్ట్రా రావచ్చు. అందుకని అసలు వాస్తవంగా ఇప్పుడు ఈ కాయిన్స్ అన్నీ, ఈ నవరత్నాల్లో మనం చేస్తున్న ప్రతి కాయిన్ కూడా పాపులర్ కాయిన్, చాలా వాల్యుబుల్. ఈ కాయిన్స్ అన్నీ రాబోయే 4-5 సంవత్సరాల్లో ఒక్కొక్క కాయిన్ 10 రెట్ల నుంచి 15 రెట్ల దాకా ఇప్పుడున్న రేటు కన్నా పెరుగుద్ది, అంత స్థాయికి వెళ్ళిద్ది. అది మనసులో పెట్టుకొని ఈ విత్డ్రా చేసుకున్నవి మీరు డబ్బులు అర్జెంట్ లేకపోతే మీకు మనీ అందులోనే జాగ్రత్తగా భద్రపరచుకోండి, ఆ ఎక్స్చేంజెస్లోనే. అదొక ఇచ్చే సలహా నేను. లేదు మాకు అత్యవసరంగా డబ్బులు కావాలి, ఇబ్బందుల్లో ఉన్నాము అనుకుంటే ఎంత వస్తే అంత యూజ్ చేసేసుకోండి, వాటిని USDTలకు మార్చుకొని USDTలు తీసేసుకోవచ్చు. ఓకేనా. USDTలని మనం ఎవరైనా USDTలు కొనుక్కునే వాళ్ళు ఉంటుంటారు, అలాంటి వాళ్ళకి అమ్మేసుకొని మనీ చేసుకోవచ్చు. లేదంటే USDTలని CoinDCX అనే యాప్ ఉంటుంది, దాంట్లో మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ అంతా కూడా యూట్యూబ్లో తెలుసుకోండి, చాలా వీడియోస్ ఉన్నాయి, చాలామంది చేసి పెట్టారు ఎలాగా USDTలని మన మనీగా కన్వర్ట్ చేసుకోవాలనే విషయాలు చాలా ఉన్నాయి. నేను నవరత్నాల గురించి చెప్తున్నాను కాబట్టి ఇంతవరకే నేను సబ్జెక్ట్ ఇస్తున్నా. దీన్ని ఎర్న్ చేసుకొని ఇంత దూరం వచ్చిన తర్వాత దాన్ని ఈజీగా సొంతం చేసుకోవచ్చు మీరు. ఓకేనా. ఆల్ ది బెస్ట్ అందరికీ. సర్వేజన సుఖినో భవంతు. మీ ఇడపలపాటి హేమంత్ కుమార్, ఒంగోలు, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓకే బాయ్.